ముందు స్టోరీస్‌ని ఆదరించినట్లే ఇది కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గీత. తొలి ప్రేమ పార్ట్ 1. స్టోరీలోనే ఉంది కదా తొలి ప్రేమ అని. మనం స్కూల్ డేస్‌లో కానీ, కాలేజ్ డేస్‌లో కానీ తొలి ప్రేమ అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద పుడుతుందో తెలీదు. అలాంటి స్టోరీనే ఇది. స్టోరీలోకెళ్ళిపోదాం. 16 ఏళ్ల ప్రాయం. ఎప్పుడూ అల్లరి చేస్తూ, స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుకుంటూ హాయిగా గడిచిపోతుంది జీవితం. నేను ఇంటర్ చదువుతున్నాను. అసలు ఈ ఇంటర్‌లో అందరూ మార్క్స్, ర్యాంక్స్ అంటూ పాకులాడుతూ ఉంటారు. కానీ నేను అసలు వాటి గురించే ఆలోచించేవాడిని కాదు. నేను పాస్ అయితే చాలు అనుకునేవాళ్ళు మా ఇంట్లో వాళ్ళు, మా సార్ వాళ్ళు. ఇలా కాలం గడిచిపోతూ ఉండగా ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చాయి. నా కాలేజ్ నుండి ఒక 20 నిమిషాలు ట్రావెల్ చేయవలసి వచ్చేది ఎగ్జామ్ సెంటర్‌కి. ఒంగోలు శర్మ కాలేజ్ నా ఎగ్జామ్ సెంటర్. ఆ కాలేజ్‌ని నేను ఎప్పుడు మర్చిపోలేను నా జీవితంలో. నా ప్రాణం నా క్రికెట్. నా స్నేహితులందరూ కూడా నన్ను కోహ్లీ అని పిలుస్తుంటారు. నా బ్యాటింగ్ స్కిల్స్ అంతగా ఇంప్రూవ్ అవ్వడానికి ఆ కాలేజ్ గ్రౌండు, నా మనసులో కలిగిన మధురమైన భావనలకు నా ఎగ్జామ్ సెంటర్ ఆ కాలేజే కావటం వలన ఆ కాలేజ్ అంటే నాకు చాలా ఇష్టం. మొదట ఎగ్జామ్ సంస్కృతం. ఏం రాసినా పాస్ అయిపోతాంలే అన్న ధైర్యంతో పరీక్షకు వెళ్ళాను. నేను మా ఫ్రెండ్స్ అందరికంటే అందంగా ఉంటాను. దానికి కారణం నా డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఒక కారణం. నేను ఎలాంటి షర్ట్ వేసుకుంటానో అలాంటి రంగు కలిసిన హ్యాండ్ కర్చీఫ్, బూట్లు ఉండేలా చూసుకునేవాడిని. కలగలిగిన మొహం కాబట్టి రంగు చామంచాయ అయినా సరే చాలా బాగుండేవాడిని. అందరం ఎవరి ప్లేసెస్‌లో వాళ్ళు వెతుక్కుని కూర్చున్నాం. అప్పుడే నా మనసు దోచుకున్న నా కలల రాజకుమారిని మొదటిసారి చూశాను. చంద్రబింబం లాంటి తన మోము. ఆ చంద్రుడికైనా మచ్చుందేమో కానీ నా చలి పాలవల్లే స్వచ్ఛంగా ఉంది. తన కళ్ళని చూస్తూ ఒక జీవితకాలం గడిపేయొచ్చు అంత బాగుంటాయి. చిలిపిగా కవ్వించే పెదాలు, చక్కటి ముక్కు, అమాయకమైన మొహం, జలపాతంలా పొడవాటి జడ, చిన్న చిన్న పూల డిజైన్ ఉన్న తన తెల్లటి డ్రెస్లో దేవతలా ఉంది. తొలి చూపులోనే తనతో ప్రేమలో పడిపోయా. అదృష్టం ఏంటంటే నా ప్లేస్ తన పక్కనే. నేను ఎగ్జామ్ కూడా రాయకుండా తననే చూస్తూ ఉన్నాను. తను మాత్రం నన్ను చూడదే. ఆఖరికి ఎగ్జామ్ సారు ఇంకా అరగంట మాత్రమే ఉంది, అందరూ త్వరగా రాయండి అనగా ఎప్పుడు మొదలు పెట్టానో నేను ఎగ్జామ్ రాసేలోపు తను రాసేసి వెళ్ళిపోయింది. తను ఎగ్జామ్ హాల్ నుండి వెళ్ళింది కానీ నా ఊహల నుండి మాత్రం కాదు. చదువుకుందామని కూర్చున్నాను కానీ నా దృష్టి పుస్తకం మీదకి వెళ్తేనేగా అప్పుడే నాలోని కవి బయటికి వచ్చాడు. జీవితంలో మొదటిసారి నా ప్రేయసి కోసం కవిత రాశాను. అది రాసినంత సమయం కూడా పట్టలేదు చిరిగిపోవడానికి. నేను కవిత రాస్తుంటే మా సార్ నేను నిజంగా చదువుకుంటున్నానేమో అని భావించి ఆశ్చర్యంతో చూడడానికి వచ్చారు. అప్పుడు తెలిసింది ఆయనకి నేను చేస్తున్న నిర్వాకం. ఒక గంట సేపు సుప్రభాతాల తర్వాత నన్ను వదిలేశాడు. కానీ నా చెలి ఊహలు నన్ను విడవలేదు. ఆ రోజు నిద్ర పడితేనేగా ఏవేవో చిలిపి ఆలోచనలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. తర్వాత రోజు ఎగ్జామ్కి వెళ్ళి తన గురించి తెలుసుకుందామని నిశ్చయించుకున్నాను. కానీ జీవితంలో మొదటిసారి భయం వేసింది. తనతో మాట్లాడడానికే నాకు ధైర్యం సరిపోలేదు. నా స్నేహితుడిని నా కూడా ఉంచుకున్నాను. ఎలాగైనా తనతో మాట్లాడి తీరాలని. రకరకాల ఆలోచనల్లో మునిగిపోయి ఉన్న నాకు ఒక మెరుపులా తను తలుక్కుమని మెరవగానే నా ఆలోచనలన్నీ దేని దారిన అవి మాయమైపోయాయి. మొదటిసారి తెలిసొచ్చింది, సార్ క్లాస్లో సమాధానాలు అడిగినప్పుడు మాత్రమే కాదు, ఒక అమ్మాయితో మాట్లాడడానికి కూడా నాకు నోరు పెగలలేదు అని. కానీ తనని అలానే చూస్తూ ఉండిపోయాను. ఒక్క మాట నా నోటి నుండి రాలేదు. తను అలాగే నడుచుకుంటూ వెళ్ళి తన స్నేహితులతో మాట్లాడుతుంది. నేను నా పక్కనే కూర్చున్న నా స్నేహితుడి వైపు చూశాను. అప్పుడు వాడు చూసిన చూపు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇంకెందుకురా నీ జీవితం అన్నట్లు చూశాడు. అసలు ఆ చూపులో ఎన్నో అర్థాలు వెతుక్కోవచ్చు. ఎగ్జామ్ సార్ వచ్చారు. ఇంగ్లీషు ఎగ్జామ్ కాబట్టి అందరూ చాలా హడావిడిగా రాస్తున్నారు.
నేను కొంచెం సేపు తనని చూసి పరీక్ష రాయడం మొదలుపెట్టాను. ఇక అరగంట తర్వాత చేతన అనే మాట వినిపించింది. ఎగ్జామ్ హాలు నిశ్శబ్దంగా ఉండడం వల్లేమో ఆ పేరు నాకు స్పష్టంగా వినిపించింది. అందరూ ఒక్కసారిగా తలలు పైకెత్తారు. నా చెల్లి ఎగ్జామ్స్ అన్ని చూసింది. అంటే అది తన పేరని నాకు అర్థమయ్యింది. ఏంటి ఆ పేరు? తను ఏ మతస్థురాలు? అసలు ఇప్పటివరకు నేను ఆ పేరు వినలేదే అని మనసులో అనుకున్నాను. మరి తర్వాత ఏం జరిగిందో తర్వాత స్టోరీలో తెలుసుకుందాం. ఈ లవ్ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకెంతో మోటివేషన్గా ఉంటుంది.